చాలా పెద్ద సభలు జరిగినాయి. గతంలో ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. ఎన్నో సభలు జరిగినాయి. చాలా విఘ్నత ఉన్న ప్రజలు మీరంతా డెల్టా ఏరియాలో తీపి నీళ్ళు చిన్నప్పటి నుంచి తాగినారు. రాజకీయం నేర్పించాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్తే అది విని దాని మీద రాజకీయం ఓటేయాలనే ఆలోచన ఉండదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వాళ్ళే ఆలోచించుకునే కెపాసిటీ ఉంది. మీరు దయచేసి ఆలోచించండి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 3 ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాడు. ఒక్కసారైనా ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా కనీసం కొన్నైనా అమలుపరిచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని మీరు ఆలోచించండి. వ్యవసాయమే దండగా అన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను చూసి చాలా పథకాలు నేను ఇస్తాను, నన్ను ఎన్నుకోండి, ఈసారి మిమ్మల్ని అందరినీ ఉయ్యాలలో కూర్చుని పెడతానని చెప్తున్నాడు. రోజుకి 20 గంటలు పేద ప్రజల గురించి ఆలోచిస్తానని చెప్తున్నాడు. మీరు దయచేసి ఆలోచించండి. గతంలో ఏ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అతని అధికారంలో ఉన్నా పేద ప్రజలకి నేరుగా అందే ఒక్క పథకమైనా ప్రవేశపెట్టి పేద ప్రజలకి నేరుగా అందించాడా మీరు ఆలోచించండి. సంక్రాంతి కానుకో, రంజాన్ తోఫాను, లేకపోతే క్రిస్మస్ గిఫ్ట్ తప్ప ఇంకా ఏమీ ఇచ్చిన దాఖలాలు లేవు. పేదవారంటే అతనికి చులకన భావం. జగన్మోహన్ రెడ్డికి దానికి వ్యతిరేక ఆలోచన. ఇతని ఆలోచన పేదవారి రాజశేఖర రెడ్డి గారి వైఖరి కూడా అంతే. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు 4 వాగ్దానాలు చేశారు. మీ అందరికీ గుర్తుందో లేదో. మొదటిది రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానన్నారు. రెండోది పెన్షన్దారులు అర్హులైన వారందరికీ ఇంక్లూడ్ చేసి పెన్షన్ 3 ఇంతలు చేసి ఇస్తానన్నాడు. మూడవది పొదుపు మహిళల కళల్లో ఆనందం చూస్తాను, వాళ్ళకి లక్షలు పావుల వడ్డీకి రుణాన్ని ఇస్తాను. నాలుగవది మైనారిటీ. నాలుగవది 5% రిజర్వేషన్, అంటే 5% వెంటనే అసెంబ్లీలో పాస్ చేసి ఇచ్చాడు. బీజేపీ వారు దాన్ని కోర్టుకు పోయి 2-3 సంవత్సరాల కోర్టులో పోరాడితే అవతల కోర్టులో ముస్లిం సోదరులందరూ ఒప్పుకున్న తర్వాత 4% కుదించి 4% మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దేశంలో ఎవరు చేయని కార్యక్రమాలు ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. దేశంలో ఏ ప్రాంతంలో కూడా మైనారిటీలకి రిజర్వేషన్ ఇవ్వలేరు. 1 సంవత్సరం కాలం గడిచిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ అంటే ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో కాదు కదా, ఏ దేశంలో ఆ రోజుకి ప్రవేశపెట్టాలి ఆరోగ్యశ్రీ. ఆరోగ్య ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండిందే కానీ ఆరోగ్యశ్రీ అనే పథకం ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు. అటువంటిది సక్సెస్ఫుల్గా మన రాష్ట్రంలో ప్రయత్నాలు కానీ ఈరోజు పెట్టిన పథకాలన్నీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో జీతాలు ఇస్తున్నావా లేదా, పెన్షన్లు ఇస్తున్నావా లేదా, దాని గురించి అవతల ఆలోచిస్తాం. ప్రజలకు నేను చెప్పిన మాట నిలబెట్టుకోవాలా అనే తపన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. పేదలంటే అతనికి ఎనలేని ప్రేమ. మహిళలు పేదలకి తన వంతు శాశ్వతంగా ఏదో ఒక మార్క్ క్రియేట్ చేయాలి, నేను చేసిపోయినాను అనిపించాలనే ఉద్దేశం ఉంది. అలాంటి వ్యక్తికి ఈరోజు దేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రులు అందరూ ఆలోచిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి చేసినట్టు నేను చేయలేకపోతున్నానే, నా రాష్ట్రంలో నేను చేయగలిగితే నేను కూడా అంత పాపులర్ అవుతానే అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అలాంటి సంక్షేమ పథకాలు మనకు కూడా ప్రవేశపెడితే కొంచెం సోమర్థన వసతి కానీ లక్షణంగా మన ఇల్లు గడిచిపోతాయని అందరూ అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు
ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే మరలా మనకు సాయం చేసిన ముఖ్యమంత్రిని మనం గెలిపించుకోవాలా, లేక కళ్ళబుల్లి మాటలు చెప్పి గద్దెక్కిన తర్వాత ఎప్పుడూ మాట నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడిని మనం బలపరచుకోవాలన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరూ విఘ్నులు ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ ఆలోచనను సరైన రీతిలో ఆలోచిస్తే నిజంగా ఈరోజు మైనారిటీ సోదరులైతే ఒక్కడు కూడా ఈరోజు ఉన్న తెలుగుదేశం కూటమికి ఓటు వేయలేని పరిస్థితి. ఆలోచించండి. మీరు ఇప్పుడు పొయ్యి మీద ఉంటే రేపు పెను మీద ఉంటే పొయ్యిలో పడతారు. మీ అందరి యొక్క స్టేటస్ పోతుంది. 4% రిజర్వేషన్ ఓపెన్గా చెప్తున్నారు. 4% స్టేటస్ తీసేస్తామని. ఇవన్నీ పోగొట్టుకోవాలన్నా లేకపోతే ఇవన్నీ అందిస్తూ ఇంకా మేరైన ప్రభుత్వాన్ని అందిస్తానంటున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? 5 సంవత్సరాలే అవకాశం వచ్చింది. అంతకుముందు మంత్రి కూడా కాదు, మొట్టమొదటిసారి మంత్రి అయినాడు. మంత్రి అంటూ ముఖ్యమంత్రి అయినాడు. 5 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి చూడండి. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడు. రాష్ట్రంలోని ఇప్పుడే చెప్తున్నారు చాలామంది, రాష్ట్రంలో ఫ్యాక్టరీలు రాలేదు, అంతా చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి చేశాడు, ఐటీ ఆయనే తెచ్చాడు, సెల్ ఫోన్ ఆయనే కొనుక్కొచ్చాడని. ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు 46,000 కోట్ల నిధులతో ఫ్యాక్టరీలు అప్రూవ్ అయింది. మొన్న అతను పెట్టిన ఫ్యాక్టరీ మేళాలు అందరూ దాంట్లో కొన్ని ఆల్రెడీ 5-6 మేజర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ గ్రౌండ్ అయినాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు లాగా ప్రతి చిన్నదానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి అవి పూర్తయితే ఇనాగరేట్ చేసి అప్పుడు ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు. మీకు తెలుసు, ఈవీ ప్లాంట్లు పొంగనూరులో 5,000 కోట్లతో జరుగుతుంది. ఇన్ఫోసిస్ వాళ్ళ మెయిన్ టీమ్ ఏడ వాళ్ళ యూనిట్ పెట్టున్నారు. చాలామంది కంపెనీలు ఏడ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్నాయి. భూమి పూజలు కూడా జరిగి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే 5 సంవత్సరాల్లో సంక్షేమం మరియు అభివృద్ధి మరి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమాలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మాట నమ్మండి. రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటుకు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసెంబ్లీకి పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మనం అందరం గట్టిగా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ